సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ లో రిలీజ్ అని, డిస్ట్రిబ్యూటర్ స్ట్రైక్ అని, కళ్యాణ్ గారి సినిమా విశేషాలని ఇలా చాలా కాకపోయినా బాగానే జరిగాయి. అవన్నీ ఈ వీడియోలో ఒక రౌండ్ అప్ వేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్ గా వస్తున్న తేజ సజ్జస్ మెరా మూవీ టీజర్ అయితే రెడీ అయిపోయింది. రిలీజ్ కి దగ్గరలో ఉంది. బిహైండ్ ద ఎలివేషన్ ఏంటంటే దీని విజువల్ క్వాలిటీ అదిరిపోయిందని టాక్. హనుమాన్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ సినిమా మీద ఎలాంటి యాంటిసిపేషన్ క్రియేట్ చేసిందో ఈ మిరాయ్ కూడా ఆ జోన్ లోకి వస్తుందని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మంచు మనోజ్ అన్న నటిస్తున్నారు. రవితేజ గారితో ఏగలు తీసిన కార్తిక్ ఘట్టమనేని మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ August 1 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, May 20 ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన యమదొంగ మూవీ టోటల్ గా 2,45,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ అదే రోజున ఎన్టీఆర్ గారి యాంటగనిస్ట్ గా చేస్తున్న హిందీ వార్ 2 టీజర్ రిలీజ్ అయింది. కొంతమంది ఫ్యాన్స్ నే కాదు, రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా ఈ టీజర్ డిసప్పాయింట్ చేసింది. దాన్ని ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేసి చెప్పక్కర్లేదు. 24 hours లో దీని తెలుగు వ్యూస్ చూస్తేనే అర్థమైంది. తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ నుంచి కంటెంట్ వస్తుందంటే మినిమం ఇంపాక్ట్ ఉంటుంది. కానీ జస్ట్ 24 hours కి 4 million వ్యూస్ తో అందరికి షాక్ ఇచ్చింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఈ టీజర్ ఎంత బాధ పెట్టిందో మనల్ని. అండ్ ఈ టీజర్ మీద నా డీటెయిల్డ్ ఒపీనియన్ ని ఆల్రెడీ వీడియో చేశాను, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వార్ 2 టీజర్ చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్, రవితేజ గారి మాస్ జాతర మూవీకి సంబంధించి ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. June 1 వీక్ లో ఎంటర్ షూటింగ్ ర్యాప్ అవుతుంది. ఆ వెంటనే 10 days గ్యాప్ ఇచ్చి కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతారు ఆయన. ఇందులో కితికా శర్మ లీడ్ యాక్టర్స్ గా చేసే ఛాన్స్ ఉంది. బీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి, ప్రాపర్ షెడ్యూల్స్ వేసి ప్రాపర్ టీమ్ తో పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైంకి మూవీ రిలీజ్ చేసే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు May 23 చిరంజీవి గారితో చేయబోయే తన నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో, సెకండ్ షెడ్యూల్ కేరళలో స్టార్ట్ అవుతుందంట. రిలీజ్ కి ముందు నుంచే కాదు, సెకండ్ షెడ్యూల్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మూవీ రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ చిరు సార్ బర్త్డేకి టీజర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్, స్పిరిట్ మూవీలో దీపికా పడుకునే నటిస్తున్నారని ఎప్పటి నుండో తెలిసిన న్యూసే. కన్ఫర్మ్ చేయలేదు, కానీ స్ట్రాంగ్ బజ్ మాత్రం ఉంది. బట్ ఇప్పుడు ఆ ప్లేస్ ని ఎవడో ఒక అందకుండా యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి కొట్టేసింది. తన మెయిన్ లీడ్ కన్ఫర్మ్ చేయగానే అది కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి ప్రభాస్ అన్న పక్కన సందీప్ రెడ్డి వంగ గారి ఫిలిం లో అండ్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం లో ఛాన్స్ వచ్చిందని తెలియగానే పాప గాల్లో ఎగిరేసి ఉంటది. అసలు ఎవడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కాంబినేషన్. దీస్ ఆర్ సందీప్ రెడ్డి వంగ థింగ్స్ అంతే. అయితే అందరికీ ఒక డౌట్ ఉంటుంది, తృప్తిని సెలెక్ట్ చేసుకుంటే తనకి మార్కెట్ ఏముంటదని. అక్కడ ఇద్దరు బీస్ట్లు ఉండగా హీరోయిన్ సైడ్ కూడా ఆలోచిస్తారా? అఫ్ కోర్స్ కొంచెం మార్కెట్ ఉంటే బెటర్ ఉందను, బట్ అది స్పిరిట్ మూవీకి ఎక్సెప్షనల్. అండ్ ఇదే చేత్తో డాన్లీని కూడా పెట్టి బెంగు మావ కుర్రోళ్ళకి హైప్ ఎక్కుతుంది. ఇంతకీ ఈ మూవీలో దీపిక గారు చేయకపోవడానికి కారణం ఆమె పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి, టైమింగ్స్ కి, ప్రాఫిట్ షేర్ కి తట్టుకోలేక వద్దులే తల్లి అని టాటా చెప్పేశారంట. అందుకే ఈ న్యూస్ వచ్చిన 1 dayలోనే హీరోయిన్ గా తృప్తిని సెలెక్ట్ చేసి బెంగాడు సందీప్ మామ. నెక్స్ట్ న్యూస్, ఇప్పటి వరకు తన ఫిలిం కెరీర్ లో 3 సినిమాలు చేస్తే 2 ట్రూ ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఇంకోటి రిలీజియన్ ఆస్పెక్ట్ రామాయణం తీశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు బయోపిక్ తీయడానికి ప్రిపేర్ అయ్యారు. ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓంరాత్ గారు. ఆ లెజెండరీ క్యారెక్టర్ ఎవరో కాదు, APJ అబ్దుల్ కలాం గారు. ఆ పాత్రలోనే ధనుష్ గారు నటిస్తున్నారు. రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఓం గారికి ఇది బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి, లాస్ట్ ఇయర్ హిందీ నుంచి సంభాజీ మహారాజ్ స్టోరీ చావా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని, అతని తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ కూడా చెప్పాలని రిషబ్ శెట్టి గారి లీడ్ రోల్ లో ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో మూవీ వస్తుందని అనౌన్స్మెంట్ ఇచ్చి ఛానల్ అవుతుంది. ఇప్పుడు అదే ఛత్రపతి శివాజీ స్టోరీని జెనిలియా గారి హస్బెండ్ రితేష్ దేశ్ముఖ్ తీస్తున్నారు. రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. 1 year గ్యాప్ లో ఇవి 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ న్యూస్, మహేష్ గారి బ్రదర్ ఘట్టంనేని రమేష్ గారి సన్ జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మంగళవారం మూవీ ఫేమ్ అజయ్ భూపత్ గారు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ అండ్ ఆనంది ఆర్ట్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తారంట. నెక్స్ట్ వచ్చి, రీసెంట్ గా వెంకీ అట్లూరి గారు అండ్ సూర్య గారి ప్రాజెక్ట్ ముహూర్తం సెరమనీ జరిగింది. మలయాళం యాక్ట్రెస్ మమితా బైజు ఇందులో లీడ్ యాక్ట్రెస్ గా చేస్తున్నారు. రవీనా తందన్, రాధిక శరత్ కుమార్ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈసారి దేవుడి దయ వల్ల, వెంకీ గారి దయ వల్ల సూర్య గారికి ఒక్క హిట్ పడాలని కోరుకుంటున్నా. వరుస పెట్టి ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్స్ తో తన కెరీర్ ఎలా అయిపోతుందో తెలియట్లేదు. హోప్ ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్. నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా తమిళ మీడియా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ జరిగింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు మన బాలయ్య బాబుతో మూవీ చేస్తారని ఒక న్యూస్ వచ్చింది. మన తెలుగు మీడియా ఎవ్వరు కూడా దీని గురించి చెప్పలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా VD14 మూవీలో రష్మిక గారు లీడ్ యాక్టర్స్ గా చేస్తున్నారని ఎప్పుడో చెప్పాను. రీసెంట్ గా ఆమె లుక్ టెస్ట్ కూడా జరిగింది. June 9 నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ June 1 నుంచి మన తెలుగు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లన్నీ 10 రోజులు బంద్ చేసి మెయింటెనెన్స్, రెవెన్యూ షేరింగ్ వీటి మీద ఫైట్ చేయాలనుకున్నారు.
మరి హిట్ అయిన సినిమా కూడా డబ్బులు బొక్క పెట్టుకుంటానంటే దారుణం కదా. సో అందుకే ఇలా థియేటర్ బంద్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు. కానీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు మాట్లాడుతూ దీని వెనక నలుగురు ప్రొడ్యూసర్ల హస్తం ఉందే, కావాలని హరిహర వీరమలు రిలీజ్ కి అడ్డు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అది ఎవరో కనిపెట్టి చెప్తా ఉన్నారు. ఆయన చెప్పి 24 hours అవ్వకుండానే బంధులు గట్ట ఏవి ఉండవు, ఏదైనా డిస్కస్ చేసి సెటిల్ చేసుకుంటామని మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అఫీషియల్ గా చెప్పేశారు. సో ఇంకా థియేటర్ బంద్ చేయడం లాంటివి ఏమీ లేవు. అయినా ప్రతిసారి కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఏదో ఒక తలకాయ పోటు వస్తానే ఉంటది. నెక్స్ట్ న్యూస్, రీ రిలీజ్ ని ఎంటర్టైన్మెంట్ లా కాదు, అదొక ఉద్యమంలో చూసే మహేష్ గారి ఫ్యాన్స్ నెలకో సినిమా చొప్పున మహేష్ గారి ఫిల్మోగ్రఫీని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ లోనే May 30th కలేజా మూవీ రీ రిలీజ్ అవుతుంది. ప్రీసేల్స్ బుకింగ్స్ అయితే ర్యాంప్ పాడించేస్తున్నాయి, ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమాతో వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని రీ రిలీజ్ రికార్డ్స్ అన్ని కొట్టేయాలి. ఎందుకంటే అవి కొట్టే వరకు ఈ యుద్ధం ఆగేలాగా అనిపించట్లేదు. కలేజా తర్వాత ఇంకా అతడు, అతిథి, దూకుడు ఈ 3 కూడా ఉన్నాయి. ఈజీగా నెక్స్ట్ ఇయర్ లోపు మొత్తం ఆయన ఫిల్మోగ్రఫీని థియేటర్ లో ఖచ్చితంగా ఒక రౌండ్ వేసేస్తారు. SSM 29 వచ్చే లోపు 2 సార్లు మహేష్ గారి ఫిల్మోగ్రఫీ థియేటర్ లో ప్లే చేయాలని చూస్తున్నారేమో వీళ్ళు. నెక్స్ట్ న్యూస్, May 23 ప్రభాస్ అన్న వర్షం మూవీ రీ రిలీజ్ అయింది. ఎక్కడో ఒక ప్లేస్ లో మహేష్ గారి ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ రత్తాలు వచ్చేలా కొట్టేసుకున్నారు. రీ రిలీజ్ అనేది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టేజ్ నుంచి మా హీరో రికార్డు గొప్ప అంటే మా హీరో రికార్డు గొప్ప అని చాలా దారుణమైన ఫేజ్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక సినిమా రీ రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాకి పర్సనల్ గా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది ముఖ్యం, ఆ తర్వాతే హీరోకి. ఇప్పుడు గబ్బర్ సింగ్ 8 కోట్లు డే 1 కొట్టిందని అన్నవరం కొట్టకపోవచ్చు, మొరారి టాప్ రికార్డు కొట్టిందని భరత్ నేను కొట్టలేదుగా, అది వచ్చిందని కూడా చాలా మంది తెలియదు. రెండిట్లోనూ సేమ్ హీరోస్ కనుక ముందు ఆ సినిమాకి ఫ్యాన్స్ ఉంటేనే రీ రిలీజ్ కలెక్షన్ వస్తాయి, తర్వాతే స్టార్ పవర్. బ్లాక్ బస్టర్ అయినంత మాత్రం అది రిపీటెడ్ గా చూసే సినిమా కాదు, ఫెయిల్ అయినంత మాత్రాన దాన్ని తక్కువ అంచనా వేయలేం. ఫస్ట్ ఆడియన్స్ మైండ్ లో ఈ సినిమాను మనం రీ రిలీజ్ లో చూడాలన్న థాట్ ఉండాలి, తర్వాతే హీరో. తొంబాడు మూవీలో ఏ స్టార్ హీరో ఉన్నాడని, లేక సరం తెరీ కసంలో ఏ స్టార్ హీరో ఉన్నాడని, అవి ఇండియన్ రీ రిలీజెస్ లో తోపు సినిమాలు అనిపించుకోలేదా? మా హీరో రేంజ్ ఇది, మీ హీరో రేంజ్ ఇది అని కొట్టుకు సావడం కరెక్ట్ కాదు. పోనీ అలా మీరు హీరో స్టామినా లెక్కేయాలంటే ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యి అది అప్టర్ ఫ్లాప్ అయితే అంత దారుణమైన పొజిషన్ లో కూడా తన స్టార్ పవర్ తో జనాలను థియేటర్కి రప్పించి ప్రొడ్యూసర్ ని ఎంతో కొంత గట్టెక్కిస్తారు చూడు, అది రియల్ స్టార్ ఇమేజ్ అంటే. అంతేగాని ఈ రీ రిలీజ్ రికార్డ్స్ మైండ్ లోకి ఎక్కించుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ లా చూసి వదిలేయండి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, హరిహర వీరమల్లు US బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాదు, కొన్ని లొకేషన్స్ లో. ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ ప్రకారం సాటర్డే ఆఫ్టర్నూన్ కి 50K మార్క్ దాటింది ఇది. అండ్ May 27న ఓవరాల్ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నట్టు ప్రత్యంగ సినిమాస్ చెప్పారు. 7 years తర్వాత కళ్యాణ్ గారి నుంచి స్ట్రైట్ ఫిల్మ్ వస్తుంది, ఈగర్లీ ఎక్సైటెడ్. అండ్ దీని ట్రైలర్ ని May 27th గానీ 28th గానీ రిలీజ్ చేయొచ్చు. June 8న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఈలోపే నార్త్ లో ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. తెలుగులో మన హీరో కాబట్టి మనకు ట్రైలర్లు పెద్ద అవసరం లేదు, కానీ నార్త్ లో ట్రైలర్ ఇంపాక్ట్ చేయాలి. చూద్దాం ట్రైలర్ ఎలా ఉండబోతుందో. ఇంకా ఓజీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. May 27th నుంచి కళ్యాణ్ గారు ముంబై షూట్ లో జాయిన్ అవుతారు. అండ్ ముస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని అఫీషియల్ గా చెప్పేశారు. త్వరలో అంటే June 2nd week నుంచి అనమాట. ఇది థియరీ రీమేక్ కాదు, కంగారు పడకండి, ఇట్స్ ఎ స్ట్రైట్ ఫిలిం. కళ్యాణ్ గారి కెరీర్ కి మూవీ ఎంత ఇంపార్టెంటో తెలియదు కానీ హరీష్ శంకర్ గారి కెరీర్ మాత్రం డిసైడ్ చేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.